హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిల్లల చేత ఒక రాకెట్ స్టాండ్ అండ్ రాకెట్ ఎలా పైకి పంపిస్తారు స్పేస్లోకి అని చూపిద్దాం ఈ యాక్టివిటీ ద్వారా. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పెద్ద సర్కిల్ కార్డ్బోర్డ్ కింద 3 స్టాండ్స్ ఉన్నాయి. రబ్బర్ స్టాండ్స్ బ్లాక్ కలర్ అండ్ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లో ఈ స్టాండ్స్ ఫిక్స్ చేసి 3 మళ్ళీ ఆ స్టాండ్స్ని మనం ఫిక్స్ చేయడానికి చిన్న చిన్నవి యారోస్ లాగా ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ చేయించాలి. ఫిక్స్ చేస్తే అవి గట్టిగా ఉంటాయి. గట్టిగా అయిన తర్వాత మళ్ళీ అవి తిప్పి దాని తర్వాత ఈ రొటేట్ చేయడానికి ఒకటి 3 షేప్స్ది ఇచ్చారండి. సో ఆ రొటేట్ చేయడానికి అది ఫిక్స్ చేసిన తర్వాత ఈ 3 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 హోల్స్లో మనం ట్యూబ్స్ పెట్టాలి. వైట్ కలర్ ట్యూబ్స్ అరేంజ్ చేయాలి. సో చూడండి, తను మెల్లమెల్లగా చేస్తున్నాడు. టూ దానికి పెట్టాడు ఆల్రెడీ. థర్డ్ వన్కి పెడుతున్నారు. చూడండి, ట్యూబ్ లాగా పెట్టిన తర్వాత స్టిఫ్గా స్ట్రైట్గా నించుంది. ఈ నించున్న తర్వాత పైన ఇంకో కార్డ్బోర్డ్ పెట్టాలి. ఆ కార్డ్బోర్డ్ని ఎలా పెట్టాలి అంటే అది ట్రయాంగిల్ షేప్లో ఉంది. దానికి ఈ రబ్బర్ బ్యాండ్స్ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, చూపిస్తున్నా. ఈ సైడ్ నుంచి 1 కార్నర్ టు సెకండ్ కార్నర్ నుంచి థర్డ్ కార్నర్ అలా రబ్బర్ బ్యాండ్స్ మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకో రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టాలి. మొత్తం 3 రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలి. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎందుకు యూస్ చేస్తారంటే, దీంట్లో రాకెట్ మిడిల్లో పెట్టినప్పుడు కిందది చూసారు కదా, కింద సర్కిల్కి అది మూవ్ చేసినప్పుడు ఇది రాకెట్ ఇక్కడ పెడితే ఈ రబ్బర్ బ్యాండ్స్ పుష్ చేస్తాయి పైకి. సో చూడండి, మెల్లగా చూపిస్తున్నాడు ఎలా అటాచ్ చేయాలి ఈ స్టాండ్స్కి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇంకో సర్కిల్ ఉండాలి కదా, అది ఎలా నేను ట్యూబ్స్ చెప్పాను కదా, ఆ ట్యూబ్స్ దీంట్లో పెట్టాలండి. దీనివల్ల ఈ పిల్లలకి కొంచెం మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, వీళ్ళకి థింకింగ్ పవర్ పెరిగిద్ది. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అసెంబుల్ చేయడం వల్ల దేనికి ఏ పార్ట్కి ఏ అసెంబుల్ చేయొచ్చు మనం. సో డిస్పోజ్ చేసేటప్పుడైనా ఈ రాకెట్ అసెంబుల్ చేయడానికి వీళ్ళకి థింకింగ్ పవర్ ఇంక్రీజ్ అవ్వదు. డిజేబుల్ చేసేటప్పుడు కూడా మనకి డిస్పోజ్ చేసేటప్పుడు కూడా మనకి వీళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. సో చూడండి, ఇది కింద మనం ఫిక్స్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి మనం ట్యూబ్స్ లాగా ఇచ్చాం కదా, పైన కూడా 3 ట్యూబ్స్ లాగా పెట్టాడు ఫిక్స్ చేసేది. ఇప్పుడు 3 ట్యూబ్స్ ఇక్కడ పెడుతున్నారు చూడండి, వైట్ కలర్ స్ట్రాస్ లాగా. అవి పెట్టడం వల్ల ఇంకా స్టిఫ్గా ఫామ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మనం ఇంట్లో ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు పిల్లల చేత చేయిస్తూ ఉంటే వాళ్ళకి చక్కగా బ్రెయిన్ డెవలప్ అవుతుందండి. చక్కగా వాళ్ళకి హ్యాండ్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చింది. అండ్ ఇది చూసారా, పర్పుల్ అండ్ ఎల్లో కలర్, ఇది 2 జాయిన్ చేస్తే రాకెట్ లాగా ఫామ్ అయింది. చూస్తున్నారు కదా, ఈ స్ట్రాస్ దీంట్లో పెడుతున్నారు. మళ్ళీ దీనివల్ల వీళ్ళకి సైన్స్, యాక్చువల్లీ ఇది చెప్పాలంటే సైన్స్ ప్రాజెక్ట్ లాంటిది, బట్ వాళ్ళకి అవేర్నెస్ కోసం ఇది చేయిస్తున్నారు. చూడండి, అటాచ్ చేస్తే రాకెట్ లాగా ఫామ్ అయింది. ఈ రాకెట్ని మిడిల్లో పెడితే పైకి పుష్ అయింది. ఎందుకు పుష్ అయ్యిద్దంటే ఇది చూడండి, తిప్పుతున్నాడు. ఆల్రెడీ మనం రబ్బర్ బ్యాండ్స్ అటాచ్ చేసాం కాబట్టి పుష్ చేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.